హలో అండి అందరికీ. ముందుగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ, అలాగే లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన గార్డెన్లో ఎన్ని టమాటాలు వచ్చాయో చూద్దాము. ఇవైతే ఒక కుళ్ళిపోయిన టమాటాని నేను ఒక కుండీలో వేసానండి. వాటి నుంచి వచ్చే మొక్కల్ని సపరేట్ చేసి ఇవన్నీ పెట్టాను ఒక్కొక్క దాంట్లో. ఒక మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. అసలు కొమ్మ వంగిపోతుంది, విరిగిపోయేంత బరువు అయిపోతుంది. చూసారు కదా, ప్రతి ఒక్క కొమ్మకి గుత్తులుగా వస్తున్నాయి. అసలు ఈ టమాటా అయితే నేను పాడైపోయిందే వేసాను. అది ఎలా వేసాను అనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఒక కుళ్ళిపోయిన టమాటా నుంచి కూడా మనము ఇంత మంచి టమాటాలు తీసుకోవచ్చు. చక్కగా వేసినట్టు ప్రతి ఒక్క గింజకి కూడా మొక్క అనేది వచ్చేసింది. అవి అన్నీ నేను సపరేట్ చేసి ఒక క్యాన్లో ఒక మొక్క మాత్రమే పెట్టాలి. చూడండి ఎంత హైట్ పెరిగిందో మొక్క అయితే, చాలా పొడుగుంది. నేను ఇంకా ఇందులో డ్రాగన్ మొక్కలు పెట్టున్నా. ఇంకా అప్పుడే పెట్టాను, అవి ఇంకా పెరగట్లేదని చెప్పేసి సైడ్న ఖాళీగా ఉంది అనేసి నేను టమాటా మొక్క అయితే పెట్టాను. చాలా చక్కగా పెరిగిపోయి చాలా హైట్, అసలు చూస్తున్నారు కదా మీరు, చాలా హైట్ పెరిగింది. ఇంకా కాయలైతే అసలు బరువు ఆపుకోలేకపోతుంది కొమ్మ, అంత చక్కగా వచ్చాయి. ప్రతి కొమ్మకి గుత్తులు కాయలు అనేవి వచ్చేసాయి. మనం చాలా ఈజీగా ఇంట్లోనే అవకాశం ఉన్న కాడికి ఈ మొక్కలు అనేది పెంచుకోవచ్చు. ప్రతి ఒక్క కొమ్మకి చూస్తున్నారు కదా ఎంత గుత్తులుగా ఎంత బాగా వస్తున్నాయో. ఇవి పండిన తర్వాత హార్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి కాయలుగా ఉన్నాయి, అప్పుడొకటి పండుతున్నాయి. ఇవన్నీ దాదాపుగా ఒక వారం లోపలే పండిపోతాయి. అప్పుడు వీడియో అనేది తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను. చూసారు కదా, ఈ మధ్య నీరు వేయడం కొంచెం తగ్గిపోయింది, టైం కుదరక వాటర్ అనేది వేయలేదు. ఎప్పుడు కూడా టమాటా మొక్కలకి వాటర్ ఎక్కువ వేయాలి. ఎక్కువ వేస్తేనే టమాటాలో మనకి గుజ్జు, ఆ వాటర్ అనేది ఆ పండులో ఎక్కువ వస్తుంది. మొక్కకి మనం నీరు సరిగ్గా అందించాలి, అప్పుడే చక్కగా వస్తాయి. నాకైతే కొమ్మలు విరిగి పడిపోయేంత బరువు వచ్చేస్తుంది ఈ కాయల వల్ల. అందుకని ప్రతి కొమ్మకి ఒక కర్ర అనేది మనం పెట్టేసి సపోర్ట్ కింద కట్టుకోవాలి. చక్కగా 2-3 కర్రలైనా సరే పెట్టుకోవాలి. చూసారు కదా ఒక కొమ్మకి ఎన్ని గుత్తులు ఉన్నాయో. అసలు ఈ మొక్క అయితే కింద పడిపోతుంది. ఆ పెట్టిన టబ్బు, అదే మనకి క్యాన్ ఉంది కదా, అది కూడా బరువు ఆపలేకపోతుంది. అంత చక్కగా వచ్చేసాయి కుండీలోనే. అదే నేల మీద అయితే ఎన్ని వస్తాయో చూడండి. నేల మీద అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది మనకి క్యాన్ కాబట్టి ఈ సైజులో ఇలా వస్తున్నాయి. అయినా సరే చక్కగా వస్తున్నాయండి. మనం ఇలా టమాటా మొక్కలు నాటుకుంటే కొనుక్కునే పని లేకుండా ఎప్పుడు కోసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్రతి కొమ్మకి గుత్తులుగా ఉన్నాయి. చాలా చక్కగా అండి, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చూసారు కదా ఒక్క మొక్క ఎంత పొడుగ్గా ఎంత బాగుందో. వీటికి ఇలా చిన్న రాడ్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ రాడ్స్ అనేది ఆ కొమ్మకి రెండిటికి కొమ్మకి రాడ్ కలిపేసి ఇలా కట్టుకున్నాము. ఎందుకంటే మళ్ళీ బరువు ఎక్కువైపోయి ఆ కొమ్మ విరిగిపోకుండా సపోర్ట్ కోసం అనేది కట్టుకోవాలి. ఇంకా అవకాశం ఉంటే పెద్ద కర్రలు పెట్టేసి చిన్నగా పందిరిలాగా కూడా వేసి కట్టుకుంటే ఇంకా చక్కగా వస్తుంది. ఈ టమాటా మొక్క అనేది చాలా బుస్సిగా పెరుగుతుంది. చాలా కాయలు అయితే ఉన్నాయండి. నేను ఇవి చాలా క్యాన్లలో పెట్టాను. ఇంకా పింజలు ఉన్నాయి, పువ్వులు వస్తూనే ఉన్నాయి. కాయలు ఉంటుండగా కూడా ఒక పక్క పువ్వులు చూసారు కదా, నిండుగా పువ్వులు అనేవి ఉన్నాయి మనకి. ఇలా ప్రతి ఒక్క కొమ్మకి సపోర్ట్ చేసి కట్టుకోవాలి, కట్టుకుంటే విరిగిపోదు. నా దగ్గర అయితే చిన్న రాడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క రాడ్ని ఒక్కొక్క మొక్క దగ్గర పెట్టేసి ఇలా కట్టేసుకున్నాము. ఇంకా లేదంటే బరువుకి విరిగిపోతాయండి. ఎప్పుడు కూడా టమాటా మొక్కలకి నీళ్ళు అనేవి ఫుల్గా పోస్తూ ఉండాలి. నీళ్లు వేస్తేనే మనకి కాయ అనేది నిండుగా హెల్తీగా అందుతుంది. లేదంటే అంత ఆ జ్యూసీగా అనేది ఉండదు. వాటర్ తక్కువ అయిపోతే ఎండిపోయినట్లు కనిపిస్తాయి. చూసారు కదా పువ్వులు ఎంత నిండుగా ఎన్ని పువ్వులు ఉన్నాయో. ప్రతి ఒక్క కొమ్మకి కాయలు, పింజలు, పువ్వులు అన్నీ ఉన్నాయి.
చాలా చక్కగా అసలు ఇది నేను డ్రాగన్ మొక్కలు అందులో ఉన్నాయి. ఇంకా సపరేట్గా ఒకటే మొక్క పెడితే ఇంకా ఎక్కువ వస్తాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.